కాబట్టి ప్రభు హస్తములో మనం అణిగి ఉందాం. ఒక రోజున దావీదు చేయకూడని ఒక నేరాన్ని చేశాడు. ప్రభు అన్నాడు, నేను ఏం చేయమంటావు? శత్రు చేతికి అప్పచెప్పమంటావా, లేకపోతే నేను నిన్ను శిక్షించమంటావా? ప్రభు అడిగాడు ఆ మాట. దావీదు అంటాడు, శత్రువు చేతిలో పడితే నేనేమైపోతాను? యెహోవా చేతిలో పడుట భయంకరమని నాకు తెలుసు, అయినను నీ చేతితో నన్ను శిక్షించయ్యా అని అన్నాడు. అతని నమ్మకం ఏంటి? ఆయన చేతులు శిక్షించినను మరలా ఆయన చేతులు అతని హత్తుకొని ఆశీర్వదించునని దావీదుకు తెలుసు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. బైబిల్ అంటుంది, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనం అణిగి ఉండాలి. యేసునామం. ఇక్కడ గర్వం ఉండడానికి వీలేదు. యేసునామం. ఇక్కడ అతిశయం పనిచేయడానికి వీలేదు. మనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకనగా జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన తలల మీద ఏ కిరీటాలు ఉండకూడదు. ఆమె నేను చెప్పండి గట్టిగా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ అ పాస్టర్. నేను ఆయన పాద దాసుడనై ఉన్నాను, నేను ఆయన కుమారుడనై ఉన్నాను. వింటున్నారా? మనం ఎన్నో రకములైన వింటున్నారా కిరీటాలు సమాజములో మనకు పెట్టబడ్డాయి. ఐఎమ్ ద లీడర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఎ పాస్టర్ ఆఫ్ ఎ చర్చ్, ఐఎమ్ ఎ పాస్టర్ ఆఫ్ ద పాస్టర్స్. అనేక మంది సేవకులకు నేను ఒక సేవకుడిగా ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ ఎన్ అపోస్టలిక్ కాలింగ్. ఒక అపోస్తల పిలుపుగా ఐఎమ్ ఎన్ అపోస్టల్. నా గురించి నేను అనేక రకములైన మాటలు అనేకులు చెప్తున్నాను, ఎన్నో నేను చెప్పుకోవచ్చును. కానీ ఆ కిరీటాలు ఏది కూడా మన తల మీద ఉండకూడదు. నేను మంచి చదువరిని, నేను అందగాడిని, లేకపోతే నేను నానా రకములైన భాషలు నేర్చిన వాడిని, వందల మన గురించి మనం చెప్పుకోవచ్చును. కానీ అవన్నీ ఆయన పాదక్రాంతం అవ్వాలి యేసుని నామమున. ఏలయనగా సింహాసనం ముందు కూర్చుని ఉన్న 24 పెద్దలు తమ కిరీటములను ఏం చేశారంట? మాట్లాడాలి నో తెలిసి గట్టిగా నేల మీద వేశారు. మేము కాదయ్యా, వాళ్ళు చెప్పుకోవడానికి చవాలి ఏమీ లేదయ్యా. ఏదైనా ఉన్నదంటే అది నీవు మాత్రమేనయ్యా. చెప్పు గట్టిగా స్తోత్రం అని మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది నీ కృప మాత్రమే స్వామి. నీ కృప తప్ప వేరొకటి నా జీవితంలో లేనే లేదు ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి ఒక భావం దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఆయన ఎదుట మనం తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు.